రాజేంద్ర సింగ్ గారు సాక్షాత్తు విశాఖలో పర్యావరణ విధ్వంసం, వాటర్ బాడీస్ ఏవైతే ఇవాళ పూర్తి స్థాయిలో నీటి వనరులు దెబ్బతింటా ఉన్నాయో, ప్రకృతి విధ్వంసం ఏదైతే ఉందో దానిపైన పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా నిర్విరామంగా సమీక్షించి డైరెక్ట్గా ఫ్రాన్స్ నుంచి ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. అలాగే మేడం గారు పూజ్యులు రాణి శర్మ గారు తొట్లకొండ మీద 12 ఏళ్లుగా రీసెర్చ్ చేస్తూ మేడం గారు ఒక మంచి బుక్ కూడా దాన్ని రాయటం జరిగింది మేడం గారు. అలాంటి మేడం గారు రాణి శర్మ గారు, అలాగే రాష్ట్ర జనసేన పార్టీ పర్యావరణ ప్రధాన కార్యదర్శి, అంటే రాష్ట్రంలో అనేకమైన పర్యావరణ విధ్వంసం ఎక్కడైతే జరుగుతుందో పెద్దలు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర గారితో, రాణి శర్మ గారితో, ఏఎస్ శర్మ గారితో, అలాగే జియోలాజికల్ సర్వే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు, గ్రీన్ అంటే రత్నం గారు అని మన అందరికీ తెలుసు ఆంధ్రాలో, అలాంటి రత్నం గారు, శంకు వెంకటేశ్వర గారు ఉదయం నుంచి కూడా మన ముడుసర్లావ రిజర్వాయర్ దగ్గర నుంచి అక్కడ కడుతున్న అక్రమ కట్టడాల దగ్గర నుంచి, అలాగే ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం, అలాగే ఏదైతే తగరపోతున్నటువంటి చిల్లపట్టి చెరువు కానీ ఇవన్నీ కూడా చూసుకుంటా పెద్దలు ఈఏ శర్మ గారు కలిసి పూర్తి స్థాయిలో వీటికి ఏ విధంగా మనం ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని చెప్పి ఈఏ శర్మ గారితో సుదీర్ఘ కాలం ఇప్పుడు సమీక్షించి మీ అందరికీ కూడా ఆ వాస్తవ విషయాల్ని చెప్పడానికి ఇప్పుడు వచ్చున్నారు. పెద్దలు మాట్లాడతారు. బుద్ధ సత్య గారు. అందరికీ నమస్కారం అండి. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాపు 5 దశాబ్దాలుగా ఆయన జీవితాన్ని నీరు గురించి, నీరు అంటే అల్టిమేట్గా పర్యావరణం, నీరు ఉండాలంటే మొక్క ఉండాలి, నీరు ఉండాలంటే భూమి ఉండాలి, నీరు ఉండాలంటే మంచి గాలి ఉండాలి, వర్షాలు కురాలి. కాబట్టి ఈ పంచభూతాల గురించి ఆయన చేస్తున్న కృషి, అంటే ఆ పంచభూతాల దయ మన మీద ఉండాలనే ఉద్దేశంతో అలాగే వాటర్ బాడీస్ని డెవలప్ చేయడానికి కానీ, అలాగే హెరిటేజ్ బచావ్ అంటే వారసత్వ సంపదని కాపాడడానికి, అంటే మన వారసత్వ సంపదని కాపాడుకుంటే అంటే మన పూర్వీకులు మనకు ఎలా బతకాలో నేర్పారు. కానీ మనం ఆ దారి తప్పి మనం అడ్డదారుల్లో వెళ్ళడం వల్ల మనకు ఏదైతే ప్రాణదానం చేస్తుందో వాటిని మనం నరుకుంటున్నాం. మన చెట్లను కానీ ఇలాగా ఉన్న ఎర్రమట్టి దిబ్బలను కానీ ఇలాంటివన్నిటిని నాశనం చేసుకుంటున్నాం. అంటే కారణం ఏంటంటే మనకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీదో రాకపోతే డబ్బు సంపాదన మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ మన భావితరాలు, మన పిల్లలు, మన మునుమన్నవాళ్ళు, మన భావితరాలు ఎలాగ బతుకుతాయని మనం ఆలోచించడంలా. మన తాత ముత్తాతలు మంచి వాతావరణాన్ని మనకి ఇస్తే మనం విశాఖపట్నం కాలుష్య నిలయం అయిపోయింది. లక్కీగా పవన్ కళ్యాణ్ గారు నన్ను చెప్పారు నేను కాపాడుతానని. కానీ ఎంతోమంది వస్తుంటారు చెప్తుంటారు, కానీ కాపాడడం అంటే చాలా కష్టమైన పని, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలి. కాబట్టి పెద్దలు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు ఫ్రాన్స్ నుంచి ఫోన్ చేసి ఇక్కడ వార్తలు చూసి ఆయన కంగారు పడి ఏమవుతుందని చెప్పి అక్కడ దిగి డైరెక్ట్గా విశాఖపట్నం వచ్చారు. అక్కడి నుంచి రాజస్థాన్ వెళ్లకుండా ఢిల్లీలో దిగి విశాఖపట్నం వచ్చారు. మళ్ళీ రేపు నాతో కాకినాడ మడాడోల గురించి, అలాగే ఎల్లుండు రాజధాని ప్రాంతం గురించి వెళ్తున్నాం. అయితే ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ విశాఖపట్నంలో ఉన్న వారసత్వ సంపదలు ఏంటి? ఒక వారసత్వ సంపద అంటే 100 ఏళ్ళు పైబడిన ఏదైనా సరే, ఒక కట్టడం కానీ, ఒక చెరువు కానీ, ఒక మొక్క కానీ ఏదైనా సరే 100 ఏళ్ళు పైబడింది మన వారసత్వ సంపద కింద చూడాలి, అంతే తప్ప జాతీయ వారసత్వ సంపద లిస్టులో ఉందా లేదా అనేది కాదు. ముఖ్యంగా అటువంటివి చూస్తే మనకు ఇక్కడ చూడడానికి మనకు కొన్ని ఉజ్జాయింపు చూస్తే, ఇవాళ ఉదయం మేము సందర్శించింది ముడుసుర్లోవా తిరిగి వచ్చాం. ముడుసుర్లోవా క్యాచ్మెంట్ ఏరియాలో విపరీతమైన చెత్త వేశారు. అలాగే ముడుసుర్లోవా క్యాచ్మెంట్ ఏరియాలో డెబ్రిస్ ఉంది. ఆ ముడుసుర్లోవా ఏరియాలోనే గుర్రాల గురించి అని చెప్పి గతంలో విజయసాయి రెడ్డి గారి తాలూకా బంధువు ఎవరో ఆయన పెట్టడానికి ట్రై చేశారు. అవన్నిటిని అడ్డుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే చిల్లపేట ట్యాంక్, చిల్లపేట అంటే మన భీమిలి దాటిన తర్వాత దానికి ఇంకో పేరు తగరపొలస పాండ్ అంటారు, తగరపొలస ట్యాంక్ అని. అక్కడ ఇదివరకు 107 రకాల పక్షులు వచ్చి, విదేశీ పక్షులు స్వదేశీ పక్షులు కలిపి. అటువంటిది ఇప్పుడు అక్కడ ఒక్క పక్షి రావడం లేదు. అదంతా కూడా కలుషితం అయిపోతుంది. దాన్ని కాపాడమని 3 సంవత్సరాల క్రితం వెళ్ళి గొడవ పెట్టినప్పుడు ఒక బండి కట్టారు. కొద్దిగా మురుగునీరు ఇటువైపు ఉంది, మంచినీరు అటువైపు ఉంది, కానీ మళ్ళీ మురుగునీరు ముందుకెళ్ళి అందులోనే కలుస్తుంది. సో అవన్నీ కూడా ఇవాళ విజువల్స్ తీసుకొని రావడం జరిగింది. అలాగే చిల్లపేట ట్యాంక్ని కానీ కాపాడుకుంటే మంచినీరు దొరుకుతుంది, రకరకాల పక్షులు వస్తాయి, అక్కడ బయోడైవర్సిటీ పెరుగుతుంది, అక్కడ ప్రజలకు ఒక ఎకో టూరిజం స్పాట్ కింద ఉంటుందని కూడా చెప్పడం జరిగింది.
అలాగే తర్వాత ఎర్రమట్టి దిబ్బలకు వెళ్ళాం. ఎర్రమట్టి దిబ్బలు చూస్తే నిజంగా హృదయ విదారకంగా ఉంది అక్కడ సిచ్యువేషన్. ఎంత ఘోరంగా ఉందంటే న్యాచురల్గా ఉండే ఎర్రమట్టి దిబ్బల్ని లెవెల్ చేసేసారు, కంప్లీట్గా సొట్టా చేసేసారు ఒక 100 ఎకరాల పైన. అది చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారో తెలియదు. 22లో మాకు అనుమతి వచ్చిందని చెప్పేసి అన్నారు. అటువంటి అనుమతి ఇచ్చిన అధికారిని కూడా శిక్షించాలని నేను ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అటువంటి దానికి ఏమో కొద్దిగా ల్యాప్సెస్ ఇచ్చాము, రాకపోతే కొద్ది కండిషన్స్ పెట్టామంటున్నారు, షార్ట్ ఫాల్స్ ఇచ్చామంటున్నారు. షార్ట్ ఫాల్స్ కాదు, అసలు పర్మిషన్ ఇవ్వకూడదు. మీరు షార్ట్ ఫాల్ ఎలిగిస్తారు. అది హెరిటేజ్ సైట్గా 2016లో డిక్లేర్ అయి ఉంటే మీ కళ్ళ ముందు కనబడుతుంటే 2022లో మీరు ఎలాగ హెరిటేజ్ దానికి పర్మిషన్ ఇస్తారు? ఆ ఎర్రమట్టి దెబ్బల నాశనానికి ఎవరు బాధ్యులు? ఇటువంటి విషయాలు. అలాగే ఋషికొండకు చూస్తే విపరీతంగా ఋషికొండను ధ్వంసం చేశారు. ధ్వంసం అయితే ఆగింది, అక్కడ ఏం కడతారని చెప్పి ఆయన అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు ఇక్కడ పెద్ద ప్యాలెస్ తయారు చేశారు. ఈ ప్యాలెస్ని ఏ రకంగా వాడతారు? లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అక్కడ ఉన్నాను, అక్కడ స్టే చేశాను ఇదివరకు వచ్చినప్పుడు. అటువంటి అన్నీ కొట్టేయడం మంచిది కాదని. అలాగే తొట్లకొండ విషయంకి వస్తే 3000 ఎకరాలు 1978లో 3000 ఎకరాలని రక్షిత ప్రాంతంగా డిక్లేర్ చేస్తూ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తే, ఇప్పుడు 21లో వీళ్ళు దాన్ని 120 ఎకరాలకు కుదించారు. అంటే 3000 ఎకరాల రక్షిత ప్రాంతాన్ని 120 ఎకరాలకు మార్చేశారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం, విశాఖపట్నాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికని దాదాపు 2800 ఎకరాలు, 2880 ఎకరాలు, 2880 ఎకరాలని ఆ రక్షిత ప్రాంతం నుంచి తప్పించింది గత ప్రభుత్వం. దాన్ని తిరిగి రిస్టోర్ చేయమని చెప్పేసి కోరడం జరుగుతుంది. దాని మీద ఇందాక మూర్తి యాదవ్ గారు చెప్పినట్టు రాణిశ్యామ్ గారు మంచి పుస్తకం రాశారు. ఇందాక ఆ పుస్తక వివరాలన్నీ చెప్పారు. అలాగే పొల్యూషన్ గత 8 సంవత్సరాలుగా పొల్యూషన్ మీద ఇక్కడ ఋషికొండ అంటే గాలి, నీరు, ఆ భూమి అన్నీ కలిసి వెళ్ళిపోతున్నాయి. సముద్రాన్ని అయినా మిగిల్చండి అని చెప్తే సముద్రంలో లాసెన్స్ బే దగ్గర నుంచి వెళ్తున్నది. అక్కడ మత్స్యకారులు 20,000 మంది మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి గత 8 సంవత్సరాలుగా ఈ జీవీఎంసీని మేము అప్రోచ్ అయ్యి మాట్లాడుతూనే ఉన్నాం, లెటర్లు రాస్తూనే ఉన్నాం. ఈఎస్ శర్మ గారు లెటర్లు రాశారు, గతంలో రాజేంద్ర సింగ్ గారు లెటర్ రాశారు. ఆఖరికి 2020 నుంచి కోర్టులో వేసి కేసు చూస్తున్నాం. 50 మిలియన్ లీటర్లు రోజుకి అక్కడ వెళ్తుంది. రోజుకి 50 మిలియన్ లీటర్లు అంటే ఈ 8 సంవత్సరాల్లో 73 మిలియన్ లీటర్లు వెళ్ళింది. 600 కోట్ల రూపాయలు మత్స్యకారులు నష్టపోయారు. అలాగే పర్యావరణానికి ఎంత నష్టం ఉన్నది, అది ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఎవరు లెక్క వేయలేరు, అంత ఘోరంగా జరిగింది. ఇటువంటి అన్నిటి మీద మాట్లాడడానికి అలాగే ఆయన ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు ఆయనతో కలిసి మన నుడి మన నది అనే కార్యక్రమం రూపొందించడం, అలాగే ఆయనతో కలిసి మన హరిద్వార్లో 3 రోజులు ఉండడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకి ఏమనిపించిందంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే మార్పు వస్తుంది, ఆయన ఏదైనా చెప్తే చేస్తాడు అన్న ఒక నమ్మకంతో ఆయన ఇందాక మాట్లాడడం, మీడియా మిత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. మన నుడి మన నది అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ ప్రోగ్రాం గురించి కూడా మాట్లాడతారు. అలాగే పొలిటికల్ విల్ ఉంటే, ఒక పొలిటీషియన్కి ఏదైనా చేయాలనుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్నది ఆయన చెప్పింది. ముఖ్యంగా విశాఖపట్నం వాసులకు ఆయన చెప్పింది ఏంటంటే, కొండలు, చెరువులు, సముద్రాన్ని రక్షించుకుంటే, అలాగే వాయు కాలుష్యం కూడా రక్షించుకుంటే బాగుంటుంది. మన పవన్ కళ్యాణ్ గారు చేస్తారని చెప్పేసి ఇందాక చాలా సుదీర్ఘంగా ఆయన మాట్లాడడం జరిగింది. అది నేను తెలుగులో వివరించాను. ఇప్పుడు నేను ఆయన్ని మాట్లాడే ముందు రాణిశ్యామ్ గారిని ఈ తొట్లకొండ గురించి అమ్మ 2 నిమిషాలు మీరు చేసి చెప్పండి. అలాగే భారతదేశంలో విశాఖపట్నం చాలా అందమైన నగరం అని అందరికీ తెలుసు. చాలా గొప్ప విషయం ఏంటంటే, ఆమడ దూరంలో, అంటే దగ్గర సిటీ నుంచి భీమినిపట్నం వెళ్ళే తోవలో ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయంటే, 3 మహా పురాతనమైన బుద్ధిస్ట్ సైట్లు, బౌద్ధ భిక్షువులు ఉండి అక్కడ జీవించి ప్రజలకు బోధించిన 3 స్థావరాలు మన తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ ఉన్నాయి. ఆ మధ్యలో ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ సిటీకి కూడా ఇంత బ్యూటిఫుల్, దేవుడిచ్చిన వరం లాంటి ఇంత అద్భుతమైనవి ఇంత దగ్గరలో ఉండగా మనం వాడిని కాపాడుకోవడం మానేసి, ఒక సైడున పర్యావరణం, టూరిజం అని ఒక ఉన్మాదంతో అటువైపు ఉండి, ఏ విషయాలు చూపించి మనం టూరిజంని ప్రమోట్ చేస్తామన్న ఆ విషయాలను నెగ్లెక్ట్ చేసుకుని, పాడు చేసుకుని పాలసీలు చేస్తున్న ఈ సందర్భంలో రాజేంద్ర సింగ్ గారు రావడం, మనకి ప్రభుత్వం సైడ్ నుంచి ఎష్యూరెన్స్ రావడం,
సో ఈ అకేషన్ తీసుకుని నేను మీ ముందు చెప్పవలసింది ఏంటంటే, తొట్లకొండ, బావికొండ, పావురాల కొండ అన్నవి దేవుడిచ్చిన వరాలు. అవి మనమేం వాటి కోసం కష్టపడి తయారు చేసినవేమి కావు. తొట్లకొండకి ఒకప్పుడు 1978లో అప్పటి గవర్నమెంట్ ఇందాక పెద్దలు చెప్పినట్టు 3400 ఎకరాలు పైగా గెజెట్ నోటిఫికేషన్ చేసి ప్రొటెక్షన్ ఇచ్చారు. దాన్ని ఈ మధ్యలో తప్పు సర్వే నెంబర్స్ క్రియేట్ చేసి ఏదో ఓ మాట ఫిల్మ్ సెట్ సొసైటీ అన్నారు, ఓ మాట సత్యం కంప్యూటర్ అన్నారు, ఓ మాట ఐటీ పార్క్ అన్నారు, ఒక విధంగా ఇది అంటున్నారు. ఆ విధంగా ఈ విధంగా చేసి ఫైనల్గా దానికి ఇప్పుడు ఏమంటున్నారంటే 120 ఎకరాల్లోనే మీకు పురాతనమైన కట్టడాలు ఉన్నాయి, అవి చాలు, ఇంతకంటే మీకు జాగా ఎందుకు. సో నేను ఇప్పుడు అంటున్నది ఏంటంటే, మీరు ఒక సైడ్ నుంచి టూరిజము భారతదేశంలో విశాఖపట్నాన్ని పైకి తీసుకొస్తాను అని ఎన్ని మాటలు చెప్పినప్పుడు, భారతదేశంలో ఉన్న అసెట్స్ అంటే మనకున్న వనరులను కాపాడుకోకుండా, నిజంగా చూస్తే శ్రీకాకుళం నుంచి అమరావతి వరకు అడుగున బుద్ధిస్ట్ సైట్లు ఉన్నాయి. ప్రపంచంలో పర్యాటకులు ఇలా రమ్మంటే పరిగెట్టి వచ్చే పరిస్థితి మనకు ఉంది. ఈ బుద్ధిస్ట్ సైట్ని కాపాడుకొని ఒక బుద్ధిస్ట్ కారిడార్ లాగా తయారు చేసి వీటిని ప్రమోట్ చేసి టూరిజంని, బుద్ధిస్ట్ టూరిజంని ప్రమోట్ చేయమని ఎప్పటి నుంచే గత 20 సంవత్సరాల నుంచి మేము చెప్తున్నాం. నేను కోర్టులో ఇప్పటిదాకా 4 కేసులు, ఒక కంటెంప్ట్ నోటీసు కూడా ఇచ్చాను. యాజ్ వి స్పీక్ ఇప్పుడు మనం మాట్లాడుతుండగా ఒక కోర్టు కేసు పెండింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. అంటే ఇప్పుడు మనకి ఉన్న ఈ వనరులని ప్రభుత్వం పాడి చేస్తే మనలాంటి హెల్ప్లెస్ సిటిజన్స్ మనం వాటిని కాపాడడానికి మనకి ఎంత తాహతు ఉంటుంది, ఎంత ఓపిక ఉంటుంది. నాకైతే ఓల్డేజ్ వచ్చేసింది, 20 ఇయర్స్ నుంచి నేను ఫైట్ చేస్తున్నాను. ఈనాటికి దానికి ఎక్కడ ప్రొటెక్షన్ ఇచ్చినట్టు నాకు ఎక్కడ కనపడటం లేదు. కాబట్టి ఈరోజు ఈ పుస్తకం 20 ఏళ్ల శ్రమని అంతా కలిపి ఇందులో ఈ పుస్తకం రాశాను, బుద్ధా ఇన్ మై బ్యాక్ యార్డ్ అని చెప్పి. దీన్నే తెలుగులో కూడా అనువాదించారు. ఈ ఎఫర్ట్స్ అన్నీ సిటిజన్స్ చేయడమే కానీ గవర్నమెంట్ తరఫు నుంచి మనకి ఎక్కడ ఏది ఎఫర్ట్ కనపడటం లేదు. కాబట్టి ఈ వనరుల్ని కాపాడుకోవాలని బుద్ధిస్ట్ సైట్కి ఇంకొక విషయం ఏంటంటే, దాన్ని ప్రతిదాన్ని తవ్వి బయటికి తీసే అవసరం లేదు. పైనుంచి జియోస్పేషియల్ శాటిలైట్ ఇమేజరీ అంతా తీసి ఎక్కడ ఏవి ఉన్నాయి ఈ బుద్ధిస్ట్ సైట్ చుట్టూ మనం జాగా కుదిస్తాం అన్నప్పుడు ఎందుకు కుదిస్తున్నారు? మనకి దీంట్లో పైన కొండ మీద కనపడిన కట్టడాలు హిస్టారికల్ రిమైన్స్ అంటాం, అవి మిగతా చోట్ల ఉన్నాయని మీకు లేదు అని మీరు ఎలా చెప్తున్నారు? పైనుంచి స్టడీ చేయండి. ఈ విధంగా బుద్ధగయాలో, ఈ విధంగా నలంద యూనివర్సిటీలో, అమ్రోహా అనే హర్యానాలో కూడా ఈ జియోస్పేషియల్ స్టడీస్ చేసి మనకి వాళ్ళు కనిపెట్టారు ఇంకా చాలా గొప్ప కట్టడాలు ఉన్నాయి, భూమి కింద నిక్షిప్తమై ఉన్నాయని. ఆ విధంగా వీటిని స్టడీ చేయండి, దీన్ని ప్రమోట్ చేయండి అని చెప్పడానికి నేను ఈరోజు మీకు ముందర వచ్చాను. మీ అందరి ద్వారా ఈ విషయం ప్రభుత్వం ముందరికి వెళ్ళి దానికి ప్రొటెక్షన్ కలిగితే మన జీవితాలు, విశాఖపట్నం ఖ్యాతి ప్రపంచంలో చాలా పైన ఉంటుంది అని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా. హృదయానికి హత్తుకుపోయేలాగా మనం ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాం. అలాంటి ఎర్రమట్టి తిప్పల్లో అంటే మేము రాణి శర్మ గారు అప్పుడు ఇంటాక్ట్ కన్వీనర్గా ఉన్నారు 2012లో, నేను ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాను. అలాగే ఎడ్వర్డ్ పాల్ గారు ఒక సీనియర్ మెంబర్ ఆఫ్ ఇంటాక్ట్. అప్పటి నుంచి మేము దాని యొక్క అంటే అందాలే కాకుండా దానికి సైంటిఫిక్ సిగ్నిఫికెన్స్ అనే దాని మీద మేము దాన్ని చాలా దీర్ఘంగా ఆలోచించి చేసింది ఏంటంటే, దానికి అది ఫామ్ అవటానికి అంటే మనకు ఇంటర్నేషనల్గా అంటే గ్లోబల్ క్లైమేట్ చేంజెస్, సీ లెవెల్ వేరియేషన్స్, మాన్సూన్ వేరియబిలిటీ ఇలాంటివన్నిటికీ అది లింక్ అయ్యింది కాబట్టి అది సైంటిఫిక్గా ఇంపార్టెంట్. తర్వాత అది మనకు అర్త్ యొక్క హిస్టరీ, ఎవల్యూషన్ ఆఫ్ ద అర్త్లో ఒక కొంత భాగాన్ని మనకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలని దానికోసం ప్రత్యేకంగా ఒక నేషనల్ సెమినార్ ఆర్గనైజ్ చేశాం మేము 2012లో. దాని మీద బేస్ అయ్యి అన్ని సైంటిఫిక్ అసోసియేషన్స్ అన్నీ ఇన్వాల్వ్ అయ్యాయి. దాని మీద బేస్ అయ్యి మేము సెంట్రల్ గవర్నమెంట్ని పర్సూ చేసి దాన్ని 2014లో వాళ్ళు నేషనల్ జియో హెరిటేజ్ సైట్ కింద డిక్లేర్ చేశారు. ఆ తర్వాత మేము స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఓనర్స్ కాబట్టి వాళ్ళని పర్సూ చేసి
2016లో మేము దాన్ని అంటే ప్రొటెక్టెడ్ జియో హెరిటేజ్ సైట్ కింద దాన్ని డిక్లేర్ చేశారు. ఇంత ఇంపార్టెన్స్ ఉన్న దాన్ని అంటే మనకు అన్ఫార్చునేట్గా ఏంటంటే ప్రభుత్వము ప్రజలకు చెప్పి మంచి చెడు చెప్పి ప్రభుత్వము ప్రజలను నడిపించాలి. కానీ అన్ఫార్చునేట్గా మన ఇక్కడ జరుగుతున్నవి ఏంటంటే ప్రభుత్వాలు చాలా తప్పులు చేస్తున్నాయి, ప్రజలు చాలా బాధపడిపోతున్నారు. అంటే ముఖ్యంగా ఇలాంటి ఇంపార్టెంట్ విషయాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు అది నేషనల్ జియో హెరిటేజ్ సైట్ కాకుంటే దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం లేదా అనేది చాలా ఇంపార్టెంట్గా మనం అందరం ఆలోచించాలి. ప్రజలకు తర్వాత శాస్త్రీయ పరంగా ఇంపార్టెంట్ అయిన వాటిని దానికి ఒక స్టేటస్ ఎవరో ఇస్తేనే దాన్ని మనం కాపాడుకోవాలనేది కరెక్ట్ కాదు. మనకు మంచిది అనుకున్నవన్నీ మనం కాపాడుకోవాలి ఫ్యూచర్ జనరేషన్స్కు. ఇక్కడ అన్ఫార్చునేట్గా ఏమైందంటే దాన్ని అంటే గ్రీడ్ వల్ల కావచ్చు, లేకుంటే అజ్ఞానం వల్ల కావచ్చు, దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అదే అసలు దానికి ఇందాక సత్యనారాయణ బుల్సెట్టి గారు చెప్పినట్లు దానికి అసలు పర్మిషన్స్ ఇవ్వకూడదు, పర్మిషన్స్ ఇచ్చారు. పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, మన బాడీలో ఒక హాఫ్ పార్ట్ యాంప్యూట్ చేస్తే మిగతా హాఫ్ పార్ట్ ఎంతకాలం సర్వైవ్ అవుతుంది? సో న్యాచురల్గా అది సర్వైవ్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఇప్పుడు జరిగింది అది అక్కడే. కనీసం ఇప్పుడైనా అక్కడ ఏం జరిగిందో దాన్ని స్టడీ చేసి ఒక సైంటిఫిక్ కమిటీని వేసి అందులో ఎంతవరకు డిస్ట్రాయ్ అయింది, మిగతా దాన్ని ప్రొటెక్ట్ చేసుకొని ఫ్యూచర్లో మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, కాపాడుకోవాలంటే ఏమేం స్టెప్స్ తీసుకోవాలో తీసుకొని ఇప్పటికైనా అది చేయకపోతే మనం చాలా నష్టపోతాం. ఎందుకంటే యునెస్కో 2004లో గ్లోబల్ జియో పార్క్ అనే కన్సెప్ట్ తీసుకొచ్చింది. ఇప్పటికీ ప్రపంచంలో 213 జియో పార్క్స్ ఉన్నాయి 48 కంట్రీస్లో. అన్ఫార్చునేట్గా మన కంట్రీలో అలాంటిది లేవు. సో మేము 2013లో నేను ఒక సెమినార్ చేసినప్పుడు జియో హెరిటేజ్ మీద, అప్పుడు వైజాగ్కు జియో పార్క్ ఎస్టాబ్లిష్ చేసే స్టేటస్ ఉందని ఒక పేపర్ పబ్లిష్ చేశాను. దాని మీద బేస్ అయ్యి నేను 2022లో అప్పుడున్న గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ ఇచ్చాను. అన్ఫార్చునేట్గా అంత ఎంకరేజ్మెంట్ రాలేదు అక్కడి నుంచి. సో కానీ దాని మీద బేస్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దే రియలైజ్డ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ వర్క్షాప్ సమ్ టైమ్ ఇన్ అనదర్ సే నవంబర్ డిసెంబర్లో అది ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ జియో పార్క్లో ఎర్రమట్టి దిబ్బలు అనేది చాలా ఇంపార్టెంట్ కాంపనెంట్. దాంట్లో చాలా ఉంటాయి, అంటే జియోలాజికల్, ఆర్కియలాజికల్, కల్చరల్ సైట్స్ అన్ని కలిపి జియో పార్క్ అంటారు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ ప్లేస్, ఇట్స్ ఎ రీజనల్ ప్లేస్. వీటిల్లో కానీ ఎర్రమట్టి దిబ్బలు అనేది బీయింగ్ ఎ నేషనల్ జియో హెరిటేజ్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. అలాంటి దాన్ని ఒక క్రూషియల్ పార్ట్ అది, అలాంటి క్రూషియల్ పార్ట్ నర్వ్ సెంటర్ లాంటి దాన్ని మనం కాపాడుకోవాల్సినది ఎంతో అవసరం ఉంది. నేను అప్పీల్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడైనా యాక్చువల్గా కరెక్ట్గా అసెస్ చేసి దాన్ని కాపాడుకోవడానికి ఏంటంటే ఒక బఫర్ జోన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే ఆ బఫర్ జోన్ అనేది సరిగా లేకపోతే మెయిన్ పార్ట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అక్కడ టోటల్గా లెవెల్ చేయడం వల్ల అక్కడ స్ట్రీమ్స్, నలాస్ అన్ని క్లోజ్ చేశారు. యాక్చువల్గా దట్ ఈస్ అగైన్స్ ద రూల్స్. నలాస్, స్ట్రీమ్స్, న్యాచురల్ వాటర్ బాడీస్ను డిస్ట్రాయ్ చేయకూడదు, అక్కడ డిస్ట్రక్షన్ జరిగిపోయింది. అలాంటి పరిస్థితులలో దాని ఎఫెక్ట్ మెయిన్ ఇప్పుడు ఉన్నటువంటి మిగతా బాడీ మీద ఎంతవరకు ఉంటుందో ప్రాపర్గా అసెస్ చేసి అలా జరగకుండా ఉండాలంటే మనం ఎంత బఫర్ జోన్ పెట్టాలో స్టేట్ గవర్నమెంట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి లెటర్ రాసి దాని మీద బేస్ అయ్యి ఇక్కడ ఒక ప్రాపర్ చర్యలు తీసుకొని మిగతా వాటిని అన్నింటినీ కలుపుకొని ఇక్కడ జియో పార్క్ చేస్తే, జియో పార్క్ వల్ల ఏంటంటే కన్జర్వేషన్, ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని ఈ 3 ఆస్పెక్ట్స్ కూడా దాంట్లో డీప్గా ఇంటర్వోవెన్ అయి ఉంటాయి. జియో పార్క్స్ వల్ల ఆ దేశంలో ఉన్నటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్ ఎంత జరుగుతుందోనే నేను ఇచ్చిన ప్రపోజల్ ఒక 3 కంట్రీస్ ఎగ్జాంపుల్స్ కింద తీసుకొని బిఫోర్ ఎస్టాబ్లిష్మెంట్, ఆఫ్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆ ప్లేస్లో అంటే ఆ రీజియన్కు ఎంత టూరిజం ఇన్ఫ్లో కానీ తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుందో ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. ఎందుకంటే అది యునెస్కో ట్యాగ్ జియో పార్క్ అనేది ఇంటర్నేషనల్ టూరిజం జియో పార్క్ అని ఉందంటే చాలా దానికి వాల్యూ పెరుగుతుంది. సో ఇంతవరకు మన కంట్రీలో లేదు కాబట్టి ఇలాంటిది కానీ మనం స్టార్ట్ చేస్తే మన స్టేట్ ఫస్ట్లో ఉంటుంది టు ఎస్టాబ్లిష్ ద ఫస్ట్ జియో పార్క్ అఫీషియల్గా మన కంట్రీలో మనం విల్ బి రోల్ మోడల్. కాబట్టి ఆ విధంగా గవర్నమెంట్ కూడా మంచి ఎంకరేజింగ్గా ఉంటుంది. తర్వాత మన వైజాగ్ డెవలప్ అవడానికి చాలా స్కోప్ ఉంది. కాబట్టి ఐ అపీల్ టు ద గవర్నమెంట్ త్రూ యూ, మీ అందరి ద్వారా నేను గవర్నమెంట్ని ప్లీజ్ చేసేదంటే ప్లీజ్ కరెక్ట్గా అసెస్ చేయండి దాని స్టేటస్ ఏంటో, దాని మీద స్టెప్స్ తీసుకోండి. దాని ఫ్యూచర్ సర్వైవల్కు, ప్రమోషన్కు ఇప్పటికి కూడా దానికి పొటెన్షియల్ పోకుండా దాన్ని కాపాడుకోండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.
దాదాపుగా 2000 సంవత్సరం నుంచి వైజాగ్లో పర్యావరణం మీద పనిచేయడం అనేది జరుగుతుంది. ఎర్రమట్టి దిబ్బల విషయానికి వస్తే ఆంధ్ర యూనివర్సిటీలో చాలామంది చేసిన స్టడీ, అక్కడ బయోడైవర్సిటీ మీద ప్రధానంగా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన స్టడీ, ఇవన్నిటిని తీసుకొని మనం చాలా వార్తలు రాయడం, చాలా మందికి విషయం చెప్పడం, దీన్ని డిస్టర్బ్ చేసిన ప్రతిసారి కూడా దీని మీద మనం పని చేస్తూనే వచ్చాం. ప్రధానంగా 2014లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కలకత్తా వాళ్ళు చెప్పిన ఇదేంటంటే ప్రకృతి ఆధారిత భారతీయ జాతీయ భౌగోళిక వారసత్వ సంపద ఇది, దీనిని పరిరక్షించాలి, దీన్ని డిస్టర్బ్ చేయొద్దు, దీనిలో వాగుల్ని వంకల్ని చిన్న చిన్న చెరువుల్ని అన్నిటినీ కాపాడాలి, దీన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయొద్దు. ఇది దీని మీద స్టడీ చేసేవాళ్ళకి, అంతర్జాతీయంగా దీని గురించి ఆలోచించే వాళ్ళకి ఒక జ్ఞానాన్ని తెలియజేస్తుంది. దీని మీద చాలామంది విద్యార్థులకి అవగాహన కల్పించవచ్చు, ఇది ప్రపంచంలోనే చాలా గొప్పది అని చెప్పడం జరిగింది. అంత గొప్ప వారసత్వ సంపద మన విశాఖపట్నంలో ఉండటం మనం గర్వకారణంగా భావించాలి. అంతేకాకుండా ఇది ఈ తరం కాదు, భవిష్యత్తు తరాలు కూడా ఈ సంపదను చూపించి, ఇదిగో మా దేశంలో ఇట్లాంటి సంపద ఉంది, దీని మీద మేము స్టడీ చేసాం, దీని నుంచి మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎర్రమట్టి దెబ్బల్ని కాపాడాలి అని మేము కోరుతున్నాం. అలాగే రాణి శర్మ గారు ఒక విషయం చెప్పారు. శ్రీకాకుళం జిల్లా మహేంద్రగిరి దగ్గర నుంచి మనం చూసుకుంటే దాదాపు అమరావతి వరకు అనేక ప్రాంతాలలో అనేక కొండల మీద బౌద్ధ అవశేషాలు కనిపిస్తున్నాయి. బౌద్ధ వృక్షాలు జీవించినవి అవన్నీ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మా మిత్రుడు గారి నుండి ఆవిడ ఆదిత్యాను, ఆయనతో మేము ప్రతి వారం ఒక చోటకి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వెళ్ళి స్టడీ చేసి వచ్చేవాడు. అక్కడ చాలా మాకు తెలియని చాలా కొండలు, ఇప్పుడు మనకి పరవాడ దగ్గర మూల స్వయంభూవరం కానీ, అక్కడ నుర్మది దగ్గర ఉన్న కొండల మీదకి వెళ్ళి చాలా ఉన్నాయి. అవన్నీ కాపాడితే మన దేశానికి, మన ఆంధ్ర తీరానికి బౌద్ధ టూరిస్టులని పెద్ద ఎత్తున తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఏదైతే మన ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయో దాన్ని కాపాడాలి. అలాగే చిల్లపేట చెరువు ఏదైతే ఉందో అక్కడ పూర్వం ఏదైతే చెట్లు పక్షులు గూళ్ళు పెట్టుకోవడానికి 107 రకాల పక్షులు గూళ్ళు పెట్టుకోవడానికి ఉంటాయి, కానీ చేస్తే ఎక్కడో టెక్కల దగ్గర తేలినేలాపురం కాదు, మన వైజాగ్లోనే సైబీరియన్ డక్స్ వచ్చి గుడ్లు పెట్టి పిల్లలు చేసే అవకాశం ఉంటుంది, మనం అంతా వీక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కాపాడాలని మేము కోరుతున్నాం. ధన్యవాదాలండి. ఇప్పుడు అందరం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.